నమస్తే, మీరు చూస్తున్నారు తెలుగు టీవీ. మన ఊరి వార్తలు, మన ఊరి విశేషాలు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో దగ్గర టీజేఏసీ ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనము మరియు వివిధ సమస్యలు పరిష్కరించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు తెలంగాణ ప్రభుత్వానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అటువంటి పరిస్థితిలో సమ్మె కొనసాగుతున్న సందర్భంలో కూడా మేము ధైర్యం చేసి గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళడం జరిగింది. వారు మాకు హామీ ఇచ్చింది, త్వరలో మీ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తాం, త్వరలో మంచి వార్త వింటారన్నారు. ఆ విధంగా కృషి చేసి మనకు సమ్మె త్వరగా కాలపై మన సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేందుకు మేఘారెడ్డి గారికి, శాసనసభ్యులు మేఘారెడ్డి గారికి, అందరికి వనపర్తి తరపున అందరితో ఉన్న ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా మనసులోన పెట్టే ఆలోచన ఉంటే ఆలస్యమైన ఖచ్చితంగా వడ్డిస్తారనే దానికి ఉదాహరణ ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం గురించి 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. జేబులో డబ్బులున్నా సహాయం చేయడానికి మనసు రాని ప్రభుత్వం గత ప్రభుత్వం. మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని విభజన జరిగినప్పుడు కార్మికులను ఉక్కుపాదంతో తొక్కి ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసి, ఒకవైపు కార్మికులను శ్రమదోపిడి చేసి కిలోమీటర్లు ఇబ్బడిగా పెంచి కార్మిక శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం. ఆ తర్వాత వచ్చే భారం కూడా రాబో కాలం వరకు పెట్టింది. నిజం చెప్పాలంటే వాళ్ళు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము పే స్కేల్ కోసం పోవడం జరిగింది, 2013 పే స్కేల్ కోసం. అప్పుడు వాళ్ళు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇంతకన్నా మెరుగైన పే స్కేల్ ఇస్తామని చెప్పి 27% అయ్యారిస్తే, గత ప్రభుత్వం మాకు ఇచ్చింది కేవలం 17% కల్పించి దాన్ని 44% ఇచ్చని చెప్పి గొప్పలు చెప్పుకొని ఆ ఏరియాస్ కూడా ఇవ్వకుండా ఆ భారాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం నెట్టింది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బకాయిలను, బాండ్ బకాయిలను చెల్లించింది మొదటగా. అంటే 2013 ఎవరిదండి? 2013లో అధికారం ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత 2017లో కూడా వాళ్ళే ఉన్నారు. 2013 బకాయిలను చెల్లించింది. ఆ తర్వాత 2017 కొంత ఐఆర్ ఇస్తూ మళ్ళీ పే స్కేల్ చేసింది. ఆ తర్వాత 2021 పే స్కేల్ కూడా చేసి ఇంత భారాన్ని మోతలా కూడా వాళ్ళు ఎక్కడ కూడా కార్మిక శ్రేయస్సే ప్రధానం అని చెప్పి కూడా వాళ్ళు మన కోసం ఈ సాయం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి మనం రుణపడి ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఒకసారి మాట్లాడుకోవాలి. మనం తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు అప్పుడు తొలి దశలో ఎవరు చేస్తున్నారు, ఎంతమంది ప్రాణత్యాగాలు చేస్తున్నారు, దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మళ్ళా మలి దశ చేసినప్పుడు ఇప్పుడు మేము జాతి పితలం అని చెప్పుకునే ఈ సన్యాసులను జయశంకర్ సార్ ను ముందలు పెట్టి మనం తెలంగాణకు జాతి పిత అనాల్సింది మొట్టమొదటిగా జయశంకర్ సార్ అనాలి. మనం జయశంకర్ సార్ గారి ఆధ్వర్యంలో ఆయనను ముందర పెట్టి ఆయనతో పాటు మన కళాకారులు గౌరవ గద్దర్ గారు కావచ్చు, అందశ్రీ గారు కావచ్చు, ఇంకా చాలా మంది కళాకారులందరూ మనందరూ మన కోసం పాటలు పాడి ఉత్తేజపరిచి మీ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మీ అందరినీ మన ఆర్టీసీ గురించి మాట్లాడినప్పుడు ఆర్టీసీకి సంబంధించిన అప్పుడున్న కార్మికులందరూ మీ అందరూ ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, వాళ్ళందరికీ ప్రెజర్ పెట్టే క్రమంలో దాదాపు 36 మంది మండలు కూడా అమరులైనరు. వాళ్ళకు కూడా మనం సంతాపం ప్రకటిస్తూ, అట్లాంటి ఏం ఉద్యమం ఇచ్చినా, ఏం ప్రోగ్రామ్ ఇచ్చినా, మా ఉద్యోగాలు పోయినా, మా వాళ్ళు చనిపోయినా, దాంతోపాటు మాకు పోలీస్ కేసులైనా ముందుకు ఒకటేసరికి ముందుకు అడిగేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మీ అందరికీ మళ్ళొక్కసారి పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, ఆ రోజు